సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతు బంధుపై సందిగ్ధత, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 6 గ్యారెంటీల పథకాల అమలు కోసం గురువారం నుంచి దరఖాస్తును స్వీకరించనున్నది. ప్రజాపాలన కార్యక్రమంలో ఈ దరఖాస్తును స్వీకరించనున్నది ప్రభుత్వం. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల కోసం ఈ దరఖాస్తులను స్వీకరించనున్నది. దరఖాస్తులో రైతు బంధు పథకానికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తుంది. అయితే రైతు బంధు అమలుపై సందిగ్ధత కొనసాగుతుంది. ఇంతకాలం ఆటోమేటిక్గా రైతుల ఖాతాలో పడిన రైతు బంధు నిధులు ఇప్పుడు కావాలంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ఇదే విషయమై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతం రైతు బంధు పొందుతున్నప్పటికీ మళ్ళీ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికి భూమి ఎంత ఉన్నా రైతు భరోసా ఇస్తామన్నారు. భవిష్యత్తులో భూ విస్తీర్ణానికి సీలింగ్ పెట్టే అవకాశం ఉందని తెలిపారు సీఎం. రైతు భరోసా కింద రైతులకు ఏటా ఎకరాకు 15,000 ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. కాగా కౌలు రైతులకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం దరఖాస్తు ఫారంలో మీరు రైతా లేక కౌలు రైతా అనేది స్పష్టం చేయాలి. రైతు అయితే భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల నెంబర్లు, సర్వే నెంబర్, ఎంత విస్తీర్ణ భూమి కలిగి ఉన్నారనేది దరఖాస్తులో రాయాలి. కౌలు రైతు అయితే మొత్తం సాగు చేస్తున్నారో దరఖాస్తులో స్పష్టం చేయాలి. సాగు చేస్తున్న భూమి సర్వే నెంబరు, పట్టాదారు పుస్తకాల వివరాలు ఇవ్వాలి. ఇదే గ్యారెంటీలో వ్యవసాయ కూలీలకు సైతం కూడా ఏటా 12,000 ఇస్తామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ పథకానికి అర్హులుగా ఉండాలంటే ఉపాధి హామీ కార్డు నెంబరు నమోదు చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.